మనం అందరం చూస్తున్నాం. తెలంగాణ తెచ్చుకున్నది ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ తెచ్చుకున్నాం, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈరోజు గత ప్రభుత్వం అదే చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం ఒక మాట ముందుకేసి 4000 నిరుద్యోగ భృతి అని చెప్పింది. 4000 నిరుద్యోగ భృతి పక్కన పెట్టి ఈరోజు టీఎస్పీసీ పరీక్ష రాయడానికి కూడా ఈరోజు 1000 రూపాయల ఫీజు, 200 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు చేసిండ్రు. ఎవరైనా అడుగుతుండ్రు, అయ్యారా 1000 రూపాయలు ఎందుకు పెంచినవని? ఎవరైనా అడిగినరా? ఎవరు కూడా అడిగే పరిస్థితి. పోనీ 4000 నిరుద్యోగ భృతి ఏమైనా అడిగినరా? ఇవాళ దాకా ఎవరు? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు 46వ జీవో తెచ్చిండ్రు. 46వ జీవో దగ్గర నిజమైన కానిస్టేబుల్ వాళ్ళ దాచుకుంటున్నారు అందరూ. అయితే 46వ జీవో వల్ల ఈరోజు చాలా మంది, అంటే కానిస్టేబుల్ గారు రేపటి దినాన వాళ్ళకి ఎంక్వైరీ ప్రాబ్లం అవుతాయని ఉంటుండ్రు. అయితే 46వ జీవో వల్ల ఈరోజు నిజంగా వాళ్ళు ప్రిపేర్ అయిన చాలా మంది నష్టపోయారు. నేను ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగుల కేసు నేను డీల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో 25,534 మంది రిటైర్ అయ్యారు. ఈ ఖమ్మంలో కూడా కిష్టే అని ఒక ఎస్ఐ గారు చనిపోయారు. చాలా మంది ఇక్కడ కూడా చనిపోవడం జరిగింది. అయితే అందులో 98 మంది చనిపోయారు. అలా రిటైర్ అయిన వాళ్ళల్లో 10,000 మంది కానిస్టేబుళ్ళు, అంటే పోలీసులు, ఎస్ఐ, సిఐలు, కానిస్టేబుల్ దగ్గర 10,000 మంది. ఒక 10,000 మంది టీచర్లు, డిఎస్సి టీచర్లు. ఓకేనా? దాదాపు 534 మంది ఏమో వేరే అంటే యానిమల్ హస్బెండరీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు, వాళ్ళంతా కలిసి 534 మంది చచ్చిపోయారు. మరి పోస్టులని నింపాలే కదా ఇవాళ దాకా. మరి వీళ్ళ నౌకరు ఎవరు చేస్తున్నారు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ చేస్తున్నారు. నాకు తెలిసి మీ లైబ్రరీలో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండాలి. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో ఎవరైతే ఏ నౌకర్లు అయితే మీరు చేయాలనో, ఏ నౌకర్లు అయితే నిరుద్యోగులు చేయాలనో, ఈరోజు ఆ నౌకర్లన్నీ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో చేపిస్తుంటారు. మరి ఈరోజు దాన్ని 25,534 మంది రిటైర్డ్ అయిన మరి ఇలా నౌకర్లు ఎవరు ఇస్తుండ్రు? ఈ నోటిఫికేషన్లు ఎక్కడి అంటే ఎవరు అడగాలి? అడుగుతలేరు. అడగాల్సిన నిరుద్యోగులు చాలా బిజీగా ఉన్నారు. ఎక్కడ బిజీగా ఉన్నారు? రేపు నోటిఫికేషన్ వల్ల పడితే మేము రాద్దామని వాళ్ళు అడుగుతలేరు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల మధ్యలో పెట్టుకొని, అది కూడా 25,000 జీతం అయితే వాళ్ళ 13,000, 15,000 ఇచ్చి సచిన జిఎస్టీ కింద, ఏజెన్సీ కమిషన్ కింద, ఆఫీసర్ల కమిషన్ కింద మొత్తం కట్ చేసి ఈరోజు వాళ్ళకి ఇచ్చే జీతము 13,000కెళ్ళి 15,000కెళ్ళి. ఒక సగటు మనిషి, నాకు తెలిసి మీరు కూడా అవుట్ సోర్సింగ్ అనుకుంటా కాదా? ఓకే, ఏమున్నా ఒక కాంట్రాక్టర్ కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ 13,000కెళ్ళి 15,000కి ఎట్లా బతుకుతారు? ఈరోజు హైదరాబాద్లో ఇండ్లు కూలగొట్టేటోళ్ళు కూడా హైడ్రా ఎంప్లాయీస్ 17,000 జీతం పనిచేస్తారు. నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇన్ని పోస్టు ఖాళీలు ఉన్నాయి. నేను అనేటువంటి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయినాయి. ఇక ఖాళీలు నేను ఒకసారి ఆ ఎలక్షన్ల అప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ చేసి చూపించిన మీకు. 3,33 జిల్లాలలో కలిపి 3,50,000 ఖాళీలు ఉన్నాయి. అంటే దాదాపు అన్ని లైబ్రరీల చదువులు ఉన్న సగం మందికి నౌకర్లు వస్తాయి. ఎవరు అడుగుతుంది? ఈరోజు ఎవరు మాట్లాడతారు? అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రీప్రజెంటేషన్ తయారు చేసిన. ఒక రీప్రజెంటేషన్ రేపు నేను ఇది ఇవ్వబోతున్నా. ఇందులో 4 సంవత్సరాలకెళ్ళి ఈరోజు మీరు నమ్ముతారా? డిప్యూటీ డిఓల నోటిఫికేషన్ లేక 19 సంవత్సరాలు అయింది. డిప్యూటీ డిఓల నోటిఫికేషన్ లేక 19 సంవత్సరాలు ఈరోజు అయింది. ఈ అర్థమైందా? గ్రూప్ 1, గ్రూప్ 4, గ్రూప్ 1 లేక 4 సంవత్సరాలు అయితే, పోలీస్ రిక్రూట్మెంట్ లేక 4 సంవత్సరాలు అయింది, టీచర్ల రిక్రూట్మెంట్ లేక 2 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇలా ఈ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళంతా పేద పిల్లలే చదువుకుంటారు. మరి ఇన్ని ఉద్యోగాలు ఖాళీలు పెట్టి ఈరోజు ప్రభుత్వం ఎట్లా ముందు నడుస్తుంది? పరిపాలన ఎట్లా ముందు నడుస్తుంది? కేంద్రం నుండి వచ్చే పథకాలు కానీ ఏ విధంగా నడుస్తుంది? అడగవలసిన వాళ్ళు ఎవరు? ఈరోజు మీరు ప్రభుత్వం ప్రతిసారి ఇక్కడ అప్పుడు ఎలక్షన్ల తర్వాత నేను ఈ టెట్ నార్మలైజేషన్ కోసం అని కానీ, లేకుంటే గ్రూప్ 1 నింపాలని కానీ నోటిఫికేషన్ కూడా బాజాప్తా గ్రూప్ 1 ఎగ్జామ్లో బాజాప్తా చీటింగ్ అయింది. కాపీలు కొట్టి పరీక్షలు రాసిండ్రు. అబ్బా, తెలుగు మీడియం వాళ్ళు పచ్చిగా ఇదైపోయినరు. మనకు న్యాయస్థానాలు సపోర్ట్ చేసినాయా? ఆఫీసర్లు సపోర్ట్ చేసినా? అధికారులు సపోర్ట్ చేసినాయా? ఈరోజు 29 జీవో తెచ్చింది, దాని మద్దతు ఇచ్చింది. పోయినసారి ఎమ్మెల్సీ నాతో పోటీ చేసినోడు, నీకు ఎన్నిక తిరిగినోడే ఈరోజు 29 జీవో తీసుకొచ్చింది. దానివల్ల ఎవరు నష్టపోయిండు? అరే, ప్రతిసారి బక్క చేస్తానంటోడు నిరుద్యోగులకు దీక్ష చేస్తానో, లైబ్రరీలు తిరుగుతానో, ఒక ఉద్యమం చేస్తానో, ఒక ధర్నాలు చేస్తానో, ఇమీడియట్గా ఒకరిని దింపుతారు. ప్రభుత్వం దింపిన డైవర్ట్ చేస్తారు. అర్థమైందా? డైవర్ట్ చేసి దింపుతారు. కవిత ఎంబడి దింపిన ఒకరిని. మన ద హిందూ రామ్ అని ద హిందూ రామ్ చదువుతారు కదా లోపల, హిందూ పేపర్. దాని చీఫ్ ఎడిటర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన తెలంగాణలో ఎన్ని నౌకర్లు ఇచ్చినో తెలుసా? ఈ భారతదేశంలో తెలంగాణలో ఇచ్చిన నౌకర్లు నేను ఎక్కడ కూడా ఇయ్యలే. ఎన్ని ఇచ్చిందా సార్? 67,760 పోస్టులు ఇచ్చిన అని చెప్పిండు. 67,760 పోస్టులు. మరి ఇక్కడ తెలంగాణలో 6 ప్యాక్లు ఎవరు దమ్మున్నోళ్ళు ఎవరు కనవాలే. నేనే టీజీపీఎస్ పోయి సాపేసుకొని పండుకున్న కింద, మీరు చూసినా చూడలేదు.
అర్థమైందా? కింద పండుకున్నా. నాకు నోటిఫికేషన్ చూపియండి, లెక్క చూపియండి. 67,760 పోస్టులు నాకు చూపియండి. ఇవాళ నిరుద్యోగ సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ అడిగే పరిస్థితి లేరు. నేను అడుగుతున్నా, నాకు లెక్క చూపిమని అంటే నా దగ్గరికి పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చిండ్రు. ఒక్కరు కూర్చుండ్రు. సార్ పైకి పోదాం మాట్లాడదాం రా. లోపల కూర్చొని ఏం మాట్లాడతారు? బయట కూర్చొని ఏం మాట్లాడతారు? మీడియా ఉంది, వాళ్ళందరూ తెలియాలి. మీరు అన్ని బయటికి తీసుకురా అని మీరు ఇచ్చిండ్రు కదా. అవి మీరు ఇచ్చినవి నాకు చూపించి 67,760 పోస్టులు చూపియండి, నన్ను ఇక్కడనే ఉరిదీయండి అని చెప్పిన. మెట్రో ఉన్నది, లేకుంటే నా జైల్లో పెట్టాను. నేను బెయిల్ కూడా తీసుకోనన్నా. మీరు ఇచ్చిన ముఖ్యమంత్రి చెప్పిండు కదా, నోటిఫికేషన్ చూపించిన జైల్లో పెట్టాను అంటే. నోటిఫికేషన్ లాస్ట్లో చూస్తే ఏం తెలుసా, అందులో 14,000 పోస్టులు, అంటే 13,700 పోస్టులు. అందులో హైయెస్ట్ మెడికల్ అండ్ హెల్త్ అది వేరే. ఆయన పర్సనల్గా మంత్రి గారు ఆయన వేసుకున్నాడు. ఆయన స్ట్రాంగ్ మంత్రి, ఆయన వేసుకున్నాడు. ఒరిజినల్గా టీజీపీఎస్సీకి వచ్చిన పోస్ట్ 4,000. అక్కడ పోయి కూర్చున్నాను తెలిసినాక 4,000. అరే ఇంత పచ్చి అబద్ధం చెప్తే మరి వీళ్ళంతా ఎక్కడికి పోయినరు? 2016 లీకు ఏ ప్రభుత్వం చేసి కల్వకుంట్ల కవిత బాజాప్తా ఉన్నది. నేను పేర్లు చెప్తా. ఇవాళ దాకా 1 to 10 ర్యాంక్ ఎవరో బయట పెట్టలేరు. 2022 పేపర్ లీక్ మీరు అందరు చూసిండ్రు. ఈరోజు నీట్ పేపర్ లీక్ మీద నిన్న ధర్నా చేసిండ్రు. మరి తెలంగాణ జరిగిన గ్రూప్ 1 పేపర్ మీద ధర్నాలు ఎందుకు చేయలే? మరి దీనిపైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు బయటికి రాలే? ఎందుకు మాట్లాడలే? ఇవాళ అక్కడ పోయిన వాళ్ళంతా ఎందుకు మాట్లాడలే? ఈరోజు మా చలపతి సార్ చాలా మందిని ఈరోజు డిగ్రీలు కంప్లీట్ చేసి పీజీలు చేసి రోడ్లు ఎక్కిస్తాడు. నేను అన్నా, సార్ మీరేమో చదివించి రోడ్ల మీద పంపుతా ఉన్నారు, మరి వాళ్ళేమో నిరుద్యోగులు రోడ్ల పైన తిరుగుతాను, మరి వాళ్ళ నౌకర్లు ఎవరు అడగాలి? నీట్ పేపర్ లీక్ అడుగుతుండ్రు, వెరీ గుడ్, బ్రహ్మాండం. ఆకునూరు మురళి గారు వచ్చిండ్రు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వచ్చిండ్రు, చాలా సంతోషం. మరి ఈరోజు పేపర్ లీక్ గురించి ఎందుకు ఎవడు అడుగుతలేడు? ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో బాజాప్తా ఈరోజు మాస్ కాపింగ్ జరిగింది. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఎడుతలేరు గొంతులు? 2 విధానాలు ఎందుకు? ఇక్కడ యువత ఖరాబ్ అయిపోతుంటే, యువత జీవితాన్ని నాశనం అయిపోతుంటే, ఈరోజు కుటుంబాలు వాళ్ళపైన ఆధారపడతా ఉంటే, మానసికంగా దెబ్బతింటా ఉంటే, ఈ 15 రోజులలోనే తమ్ముడు, ఈ 15 రోజులల్లో ఎంతమంది చనిపోయింది తెలుసా? 6 చనిపోయినరు. హరీష్ కాసిపేట మంచిర్యాల్, కాంబ్లే అమిత్ కుమార్ ఆదిలాబాద్, ముండేడి చరణ్ పెద్దపల్లి, నీనావత్ సిద్ధార్థ్ అత్తాపూర్ హైదరాబాద్లో, భవానీ మన ఖమ్మం జిల్లా తెలుసు కదా, ఎదులాపురం మున్సిపాలిటీ భవానీ. ఓకేనా? ఇవన్నీ ఎవరు మాట్లాడిన తమ్ముడు? ఎవరన్నా మాట్లాడుతుండ్రా? ఎవరన్నా చెప్తుండ్రా? కాబట్టి ఈ రోజు నేను ఇవన్నీ జరగాలి, ఇవన్నీ అన్ని కూడా ఆగాలి. పోస్టులు మొత్తం నింపాలి. ప్రభుత్వంతో కొట్లాడి నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ సింగల్గా కొట్టాను, ఎవ్వరు రాలేదు. సింగల్ కొట్టాను. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా మోసం చేసిండ్రు, యూనియన్లు మోసం చేసి. మీ ఖమ్మంలో ఒకళ్ళు ఏరూరు సీన్ అనేటోడు ఒకడు ఉంటాడు, టీజీఓ లీడర్, నంబర్ వన్ దొంగ. ఈ రోజు ఆయన మీద కేసులు ఉన్నాయి, జైలుకు పోతాను. నేను చెప్తున్నా కదా, ఆయన కాపాడేది ఎవరో కాదు, బట్టి గారు. ఇక్కడ మంత్రులు మాట అన్న తమ్ముళ్ళంట. అరే ఒక మంత్రి ఒక ఆఫీసర్ అన్న తమ్ముళ్ళు ఏంటి? ఆఫీసర్ ఇది. ఈరోజు ఏం నౌకరు చేయకుండా డ్యూటీలు తీసుకుంటాం. అర్థమైందా? వీళ్ళందరూ కూడా ఇంత ఇంత వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. అక్కడ కొట్లాడినా కాబట్టి వచ్చింది. ఇక్కడ నేను కొట్లాడే టైంకి ఒకరు వదులుతారు, ఇక ఇవాళ రేపు దిగుతాడు ఒకడు, దిగి మీరు డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈరోజు నేను ఇంట్లో కొన్ని పాయింట్స్ రాసిన. ఇలా ముఖ్యంగా రాసిన ఏంటంటే, ఒకటి గ్రూప్ 1 జిఆర్ఎల్ ఇష్యూ ఒకటి ఉంది, డిజేబిలిటీ వేకెన్సీలు ఒకటి ఉన్నాయి, రిలిక్విష్మెంట్ వేకెన్సీలు ఇష్యూ ఉన్నాయి, టెట్ నార్మలైజేషన్ ఒకటి ఉంది, ఇంకోటి 46వ జీవో సవరణ ఒకటి ఉంది. మళ్ళీ దాంట్లో 5,000 పోస్టులు కాదు 20,000 పోస్టులు ఇవ్వాలని. 4,000 నిరుద్యోగ భృతి మేమేమి అడుక్కోలేదు, మీరే ఇస్తామని చెప్పి అవి ఏమన్నాము. 1,000 రూపాయల ఏదైతే టీఎస్పీఎస్ది ఫీజు ఉందో, టీజీపీఎస్ది, అది 1,000 రూపాయలకి వెళ్ళి మళ్ళీ 200లకు తగ్గియాలి. మీరు ఇస్తామన్న 4,000 ఇలా కనీసం ఫ్రీగానే చేయాలని చెప్పినాము. ఇవి కొన్ని డిమాండ్లతోని నేను ఒక వినతి పత్రం ముఖ్యమంత్రి గారికి తయారు చేసిన. రేపటి దినాన ఇవ్వబోతున్నా. ఆల్రెడీ ఒక 1000 సంతకాలు వరంగల్ నల్గొండలు కలిసి 1000 సంతకాలు సేకరించిన. మీరు అందరు కూడా సైన్ చేసి మీరు ఇచ్చేసి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండ్రో అది కూడా ఇందులో మీరు రాసి మీరు ఇస్తే మీ తరపున రేపు ముఖ్యమంత్రి గారికి సెక్రటరియట్ గారు ఇస్తా. దాని తర్వాత అక్కడనే ప్రెస్ మీట్ మాట్లాడతా. అక్కడికి వెళ్ళి మీకు ఆ వీడియో మీరు ఎవరైనా నంబర్లు ఇస్తే మీకు బక్క చేసిన ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తా. ఈ సో నేను ఏమనేదంటే, నేను మీ తరపున నేను కొట్టాలా, ఎవడు కొట్టాడద్దు, మీకు కొట్టాడా మీరే కొట్టాడాలి. ఇవాళ మీరు సంతకం చేసినా మీరు కొట్టాడినట్టే, మీరు అడిగినట్టే. ఎందుకంటే ఇది నేను ఇవ్వబోయేది ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు ఈ పిటిషన్ చూడండి, చూసి ఇగో ఇందులో ప్రొఫార్మా ఉన్నది, ఆ ప్రొఫార్మా వీళ్ళు ఎట్లా పెట్టిండ్రో, వేరే జిల్లాలో ఎట్లా పెట్టిండ్రో ఆ విధంగా మీరు కూడా సిగ్నేచర్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈ వరంగల్ కమిషనర్ కూడా నేను ఒక రిప్రజెంటేషన్ 46వ జీవో తయారు చేసిన. మీరు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వచ్చు, లేకుంటే నేను మా వాళ్ళు ఇక్కడ ఖమ్మంలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాను. ఓకేనా? మీరు తీసుకొని తమ్ముడు తీసుకొని వైట్ పేపర్ల మీద మీ పేరు, మొబైల్ నంబరు, సంతకము, మీరు ఏ పోస్ట్ ప్రిపేర్ అవుతారు
ఈరోజు రాయండి. ఈ ఉద్యమం నేను చేస్తలేను, మీరే చేస్తున్నారు, మీరు భాగస్వాములు కావాలి. తర్వాత నేను మీకు ఏమైనా కాల్ ఇస్తా, మీరు దానికి పారదర్శకంగా పరీక్షలు పెట్టాలి. అర్థమైందా? పారదర్శకంగా పరీక్షలు పెట్టాలి. లేకుంటే ఇప్పుడు ఢిల్లీ ఈవీఎంలు ఎట్లా పనిచేసినాయి, ఇవి కూడా అట్లా పనిచేస్తాయి. కాబట్టి వీళ్ళకు ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి, ఒక భయం భక్తి అనేది తీసుకురావాలి. ఈరోజు బహిరంగంగా పోస్ట్ అమ్ముకునే కాడికి వచ్చిందంటే ఎంత భయంకరం చెప్పండి ఈరోజు. కాబట్టి మీరు అందరు దాని మీద సైన్ చేసి సీరియల్ నెంబర్ వేయండి, పైన ఖమ్మం అని రాయండి, హెడ్డింగ్ లా ఖమ్మం అని రాయండి, ఖమ్మం లైబ్రరీ అని రాయండి. జై వీడియో లేకుండా మీది ఏమన్నా ఉంటే చెప్పండి, ఆ పిటిషన్లో మెన్షన్ చేస్తారు. సంతకాలు కాదన్నా, ఏదన్నా డిమాండ్స్ ఏమన్నా ఉంటే రాసి ఇవ్వమంటుంది పేపర్ మీద. ఏం షాప్ పెట్టా? క్లాత్ స్టోర్ అను యాక్సెసరీస్. ఎక్కడ? మన కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది అన్న, దానికి కొద్దిగా ముందు పోతే రామాలయం ఉందా, రామాలయం ఆపోజిట్ డాకెట్ డొమైన్, డాకెట్ డొమైన్ అని ఉంటుంది. ఓకే ఓకే, అక్కడ ఫ్లెక్సీ సెంటర్ దాని పక్కన ఇచ్చారు, దానికి ఆనుకొని ఉన్న షాప్, పెద్ద షట్టర్. పెద్ద షట్టర్ అదేనా? ఓకే, 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి. అదే మొత్తం కింద అన్ని క్లాత్స్ పెట్టావా? నిన్న వారం అయితే తీసుకొని ఈరోజు పంపించిన. మా తమ్ముడు ఉన్నారు, మా బామ్మర్ది, మా తమ్ముడు చూసుకున్నారు. మరి ప్రిపరేషన్ ఏం చేయట్లా? చేస్తాను, నోటిఫికేషన్ వచ్చే టైం అయింది. దేనికి? పోలీస్ నోటిఫికేషన్. ఇది ఒక్క టైం ఇక అట్లా ఖాళీగా ఉన్నాయి కదా. పోలీస్ నోటిఫికేషన్ గురించి పేపర్ మీద రాసి అంటే 20,000 పోస్టులు కావాలని చెప్పేసి వినతి పత్రాలు వాళ్ళు ఎవరు రాయాలి, పోలీస్ గ్రౌండ్కి రావట్లే. అప్పుడు పైన సైన్ చేయడానికి తీసుకెళ్ళారు ఒకసారి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది నల్గొండ లైబ్రరీదా. మరి మొన్న ఏదైతే వరంగల్ అనే సంతకాల సేకరణ చేసిందో, మరి అదే వయో పరిమితి జీవో 46 వాళ్ళకు మరి వాళ్ళకు పోస్టు పెంచాలి, 5,000కి 20,000 పోలీస్ పోస్టు పెంచాలి.
అదే కాకుండా ఇప్పటికీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మరి పోస్టులు పెట్టి దాదాపు 44 సంవత్సరాల నోటిఫికేషన్లు. చాలామంది ఏజ్ బార్ అయిపోయినారు. వయసు మినిమము ఈరోజు 49 సంవత్సరాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. కానిస్టేబుల్ 47 పెంచాలి. అది జనవరి 1వ తారీఖు కట్ ఆఫ్ డేట్ పెట్టాలి. జూన్ 1 కాదు, జనవరి 1 కట్ ఆఫ్ డేట్ పెట్టాలి. దానిపైన నేను సంతకాల సేకరణ చేస్తున్నాం. ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పిన, నేను బయలుదేరుతున్నా కదా, టీజీపీఎస్సీ ఆఫీసులో ప్రెస్ మీట్లో చెప్పిన, వరంగల్లో చెప్పిన, నేను బయలుదేరినా కదా, ఇక ప్రభుత్వం ఒకరిని వదులుతుంది అని చెప్పిన. నేను రాత్రి వచ్చేది ఆల్రెడీ ఏవైతే నేను రీప్రజెంటేషన్ ఇవ్వమన్నానో, ఏవైతే నేను సంతకాలు పెట్టిమన్నానో అవే సంతకాలు, అవే రీప్రజెంటేషన్లు, అదే ఇది ఈరోజు వాళ్ళు పెట్టించే తిప్పుతుండ్రు. ఇక్కడికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అందరినీ, పిల్లలందరినీ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయారు. నేను ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోరుచుకుంటున్నా. ఇంకా మీరు ఈ దొంగలను నమ్ముకుంటా వీళ్ళు కంటిన్యూగా చేయాలి. ఒక ఉద్యమం అనేది కంటిన్యూ చేయాలి. మధ్యలో బ్రేక్ చేసుకుంటా స్టార్ట్ చేసుకుంటూ కాదు. మీరు బాగా మళ్ళా అదే ఇది మనం రాజకీయాలు మాట్లాడితే కాదు. ఇది పిటిషను టీజీపీఎస్సీ ఆఫీస్ పోయి మరి 67,760 పోస్టులు ఇచ్చిండ్రు అని చెప్పినప్పుడు మరి వీళ్ళు అడగాలి కదా, వీళ్ళు మాట్లాడలే కదా, ఎవరు మాట్లాడలే ఆ రోజు. మరి ఎప్పుడైతే నా సంతకాల సేకరణ కోసం తిరుగుడు స్టార్ట్ చేసిన అన్ని జిల్లాల పిటిషన్లు ఇవ్వమన్నా, ఇవాళ అశోక్ గుడి ఇక్కడికి వచ్చిందంట. నేను పేరెందుకు చెప్తున్నా అంటే బహిరంగ మోసం ప్రభుత్వం బాజాప్తా తిప్పుతా ఉండరు. అదే బాజాప్తా తిప్పుతా. 2016 పేపర్ ఎవరు అమ్ముకున్నాడు? కల్వకుంట్ల కవిత ఎంబడి తిరుగుతారు వీళ్ళు. 2022 పేపర్ లీక్ ఎట్లయింది? ఇలాంటి వరకు ఎవరు మాట్లాడతలేరు. అర్థమైందా? అదే మళ్ళీ కేసీఆర్ వేసుకొని మళ్ళీ కేటీఆర్ వేసుకొని మళ్ళీ నిరుద్యోగులు తిరుగుతారు. 2022 పేపర్ లీక్ అవుతుంది. కాబట్టి మీ ఫైట్ మీరు ఉండాలి, మీ ఉద్యమం మీద ఉండాలి. అందుకనే మీ సంతకాలు మీరు స్వయంగా మీరే మాట్లాడుకోవాలి. ఇవాళ ఎవరి వారు తీరు లేదు. ఈరోజు రూమ్లో కూర్చొని పుస్తకాలు చదవగానే అయిపోలేదు. ఈరోజు బయట కూడా ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. దీనిపైన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఈరోజు మేము ఏజ్ రిలాక్సేషన్ అడుగుతున్నాం. ఏజ్ రిలాక్సేషన్ దేనికోసం అడుగుతున్నాం? ఏజ్ రిలాక్సేషను అర్థమైందా? 4 సంవత్సరాలకే నోటిఫికేషన్లు లేవు కాబట్టి అడుగుతున్నాం. ఈ 4 సంవత్సరాల నోటిఫికేషన్ ఎందుకు అవుతున్నాయి? ఈరోజు నిరుద్యోగుల ఉద్యమం బరాబర్ ఉంటలేదు, నిరుద్యోగుల ఫైట్ బరాబర్ ఉంటలేదు. ఎప్పుడైతే బక్క జెర్సన్ బయటకు వస్తారో అదే రోజు ప్రభుత్వం ఒకరిని వదులుతుంది, వాళ్ళందరినీ డైవర్ట్ చేస్తారు. అర్థమైందా? ఈరోజు ప్యాకేజ్ సిస్టమ్గా మారిపోయింది. నిన్నదాకా పేపర్ లీక్ చేసిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే. అర్థమైందా? 46 జీవో తెచ్చింది బీఆర్ఎస్ వాళ్ళే. ఇవాళ మళ్ళీ మేము న్యాయం చేస్తామని రోడ్లు ఎక్కుతారంటే ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఈరోజు మీరు పరీక్షలు ప్రిపేర్ అవుతుండ్రా, మీకు కొంచెమన్నా జ్ఞానం ఉంటుందా? మీకు ఆ జ్ఞానం అని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎవరెంబడి వాడి బట్టి తీసుకపోయి అందరిని ముంచేస్తారు. ఇప్పుడు ఆయన తిరుగుతున్నారు కదా అని సైలెంట్ అయిపోతా. ఇప్పుడు మళ్ళీ ఇంకోని ప్రభుత్వం తిప్పుతుంది, ఆయన తిప్పుతుంది కానీ సైలెంట్ అవుతా. సైలెంట్ కాగానే ఆయన కూడా సైలెంట్గా మాట్లాడాడు. గత ఈ 3 సంవత్సరాలకి నడుస్తున్న దుకాణం ఇదే. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే దుకాణంకి వెళ్ళి ఇదే నడుస్తుంది. నేను మళ్ళీ దీక్ష కూర్చుంటే ఆయన కూడా దీక్ష కూర్చుంటాడు. అదేందా? ఇదంతా చేపిస్తుంది ప్రభుత్వమే. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ఇది ముఖ్యమంత్రి దాదాపు ఇప్పటికి ఒక 1000 సంతకాలు అయినాయి. ఈ నల్గొండ లైబ్రరీకి వెళ్ళి మొదలుపెట్టి ఇంకా ఒక 2 జిల్లాలు సంతకాలు సేకరించి ముఖ్యమంత్రికి మేము అందించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా న్యాయమైన కోరిక. నిరుద్యోగులు ఎవరిని మీరు అప్రమత్తంగా ఉండకుంటే ఇలాగానే మోసపోతూ ఉంటారు. కాబట్టి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటున్నా. ప్రభుత్వం కూడా చెప్తున్నా, మీరు చిల్లరేషాలు బంద్ చేయాలి రేవంత్ రెడ్డి. ఈ చిల్లరేషాలు, చిల్లర దుకాణాలు బంద్ చేసి ఈరోజు కొంచెం నువ్వు వ్యవహారంగా నువ్వు ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మన బక్కా జెర్సన్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు పెంచి, ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యమాలు పెంచి, ఎవరినో స్పాన్సర్ చేసి నిరుద్యోగులు డిస్టర్బ్ చేశాడు. అటెన్షన్ చదువు మీద కాకుండా ఉద్యమాల మీద మళ్ళించడం చాలా దురదృష్టకరం. దీనిపైన కొంచెం ఆలోచించండి. ఆయన మొదటి నుంచి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈ ఉద్యోగాలు పెంచడం మొదలు పెట్టగానే కౌంటర్ ఉద్యమాలు తయారు చేస్తున్నారు. ఇంట్లో మోసపోకుండా ఖచ్చితంగా మీరు నిజాయితీ పనిచేసి నిజాయితీ చదువుకోండి. సిండికేట్ అది ఇది ఉద్యమం కాదు, ఉద్యోగాల కోసం ఆరాటం తప్పితే ఏం కాదు. మీరు దానికై పరిశీలించాల్సిన. జై తెలంగాణ ఉద్యోగులారా. అయితే ఏంలే, రేపు సీఎంకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఒకటి ఏజ్ రిలాక్సేషన్, ఒకటి ఇంకోటి పోస్టు పెంచాలని. దాదాపు మొన్న ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్ 4 నెలలకి 4 సంవత్సరాలకి నోటిఫికేషన్ లేవు.
అవన్నిటిపైన చాలా ఇష్యూస్ ఉన్నాయి అన్ఎంప్లాయ్స్కి. రేపు సీఎంకి రీప్రజెంట్ అయితే దాని మీద అన్ని జిల్లాలు తిరిగి ఈ అన్ఎంప్లాయ్ సంతకాల సేకరణ చేస్తున్నాము. వరంగల్ లైన్ అయ్యి ఖమ్మం పోతున్నాము. జర మీతో కూడా సిగ్నేచర్ పెట్టిద్దామని వచ్చినాం. ఓకే.